అందరం తలలు వచ్చినట్లయితే ఈ సమయంలో మరి మన తలలతో పాటు మన హృదయాన్ని వంచుకుందాం. ఆమేన్. విరిగి నలిగిన మనసుతో ప్రార్థన చేద్దాం. హల్లెలూయా. హల్లెలూయా. స్తోత్రము 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 స్తోత్రము. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న మా ప్రేమైన యేసయ్య, మీ యొక్క ఘనమైన అద్భుతమైన శ్రేష్టమైన బలమైన శక్తి కలిగిన యేసుక్రీస్తు నామమున బట్టి మీకు స్తోత్రాలు ప్రభా. ఇంతవరకు మీ నామమును గనుపరచుటకు మీరు మాకు ఇచ్చిన మంచి సమయాన్ని బట్టి మీకు స్తోత్రాలు అయ్యా. మీరు ఉన్నవాడు అన్నవాడని సెలవిచ్చిన మా తండ్రి, భయపడకు నేను నీకు తోడై ఉన్నాను నీ వాగ్దానం చేసిన దేవా మీకు స్తోత్రాలు తండ్రి. ఈ సమయంలో మేము సొంతే భాగ్యం మాకు ఇచ్చారు, మీ నామను గణపరిచే గొప్ప సమయం మాకు ఇచ్చారు తండ్రి. మేము ప్రభా అల్పుళ్ళం ప్రభా, ఎందుకు పనికిరాని వారము అయినప్పుడు కూడా మీరు మమ్మల్ని ప్రేమించారు, మీరు మాకు రక్షణ ఇచ్చారు, మమ్మల్ని మీకు ఇష్టమైన వారిగా చేస్తూ ఉన్నారు అయ్యా. మీకు స్తోత్రాలు మా ప్రభా. మాలో ఏ మంచితనం అయినప్పటికీ ప్రభా, మీరు మమ్మల్ని మంచివారిగా చేస్తూ ఉన్నారు, మీకు వాక్యము ద్వారానే మంచివారిగా చేస్తూ ఉన్నారు. మాలో బలహీనతలను మీరు తీసివేస్తున్నారు, మా రోగాలను తీసేస్తున్నారు, రోగములు లేని వారిగా చేస్తున్నారు అయ్యా. మీకు వందనాలు అయ్యా, స్తోత్రాలు. మాలో అవిశ్వాసులు ఉంటే అవిశ్వాసం నుండి వారికి విడుదల దయచేయండి, అందరూ విశ్వాసులుగా మార్చబడుదురుగాక. తను మీకు స్తోత్రాలు స్తోత్రాలు. మీకు వాక్యం ప్రభావం మేము సమీపిస్తుండగా మమ్మల్ని మేము తగ్గించుకుంటూ ప్రార్థన యేసుక్రీస్తు నామములో అడుగుతున్నాం. ఆమేన్. పరిశుద్ధ గ్రంథముల నుండి మనము మరి ఆదికాండము 12వ అధ్యాయము మొదటి నుండి కొన్ని వచనాలు మనం చదువుకుందాం. ఆదికాండము 12వ అధ్యాయము మొదటి నుండి కొన్ని వచనాలు. యెహోవా నీవు లేచి నీ దేశము నుండి నీ బంధువుల యొద్ద నుండి నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరి నేను నీకు చూపించు దేశమునకు వెళ్ళము. నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేయుదును, నీవు ఆశీర్వాదముగా ఉందువు. నిన్ను ఆశీర్వదించు వారిని ఆశీర్వదించదను, నిన్ను శపించు వారిని శపించదను. భూమి యొక్క సమస్త వంశములు నీ యందు ఆశీర్వదించబడునని అబ్రహాముతో అనగా, యెహోవా అతనితో చెప్పిన ప్రకారం అబ్రహాము వెళ్ళెను, లోతు అతనితో కూడా వెళ్ళెను. అబ్రహాము హారాను నుండి బయలుదేరినప్పుడు 75 ఏళ్ల ఈడు కలవాడు. అబ్రహాము తన భార్య అయిన శారయిని, తన సహోదరుని కుమారుడైన లోతును, హారానులో తానును వారును ఆజ్ఞాపించిన యావదాస్తిని వారిని సంపాదించిన సమస్తమైన వారిని తీసుకొని కనాను దేశమునకు వెళ్ళుటకు బయలుదేరి కనాను దేశమునకు వచ్చిరి. దేవుడు తన మాటలు ద్వేషను గాక. తలలు వంచుకుందాం. పరిశుద్ధమైన మా తండ్రి దయగల యేసయ్య, మీకు వందనాలయ్య, స్తోత్రాలు. మరి ఉదయకాల సమయంలో ప్రభా మరి చదువుకున్న వాక్య భాగాన్ని మీరు దీవించండి. ఎందుకంటే ప్రభా వాక్యము మీది నాయన, మాట్లాడువారు మీరు. ఈ సమయంలో మీరు మాత్రమే మాట్లాడండి. అల్లుపొడును ప్రభా, ఎందుకు పనికిరాని వాడు నన్ను మీకు సిలువ చాటం వరకు చేయండి. నేను మాట్లాడకుండా మీరు మాత్రమే మాట్లాడండి. నన్ను మీ స్వాధీనం ఉంచుకోండి నాయన. నా స్వరాన్ని నేను ముట్టండి. నాలో ఉన్న ప్రతి బలహీనతను తీసివేయండి ప్రభా. యేసుక్రీస్తు నామములో మీరు ముట్టండి నాయన. ఈ సమయంలో ప్రభా ఎంతమంది ప్రభా మీకు వాక్యం వినుటకు మీ సన్నిధికి వచ్చారో, విని గ్రహించి అర్థం చేసుకుని జీవించడానికి వచ్చి ఉన్నారో వారందరినీ ఆశీర్వదించండి నాయన. ఎందుకంటే ప్రభా మేము తండ్రి మరి ఖాళీగా వచ్చి మీకు వాక్యంతో
మీ సన్నిధిలో నింపుకొని వెలుగుము గాక. తను మీకు స్తోత్రాలు. ఈ సమయంలో ప్రభా నన్ను మీ స్వాధీనం వలుచుకునండి. మరి పరిశుద్ధాత్మ ద్వారా మీరు నన్ను అభిషేకించండి ప్రభు. మీరు మాత్రమే మాట్లాడి మా జీవితాలను బలపరచండి. మీరే మహిమ ఘనత ప్రభావాలు పొందవలసిందిగా ప్రార్థన మన ప్రభువును రక్షకుడైన ప్రభు అయిన యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామంలో అడుగుతూ ఉన్నాం. ఆమేన్. కూర్చుందాం. క్రీస్తునందు ప్రేమ దేవుని బిడ్డలారా, మీకు అందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో ఈ ఉదయకాలపు శుభములు కలుగును గాక. దేవుడు మిమ్మల్ని అందరూ కూడా దీవించును గాక. ఆమేన్. హల్లెలూయా. మనము పరిశుద్ధ గ్రంథముల నుండి ఆదికాండము 12వ అధ్యాయము మొదటి నుండి కొన్ని వచనాలు మనం చదువుకున్నాం. ఈ వాక్య భాగం మనం చాలాసార్లు చదివి ఉండవచ్చు, ఎందుకంటే ఇందులో ఉన్నటువంటి విషయాలన్నీ కూడా మనం ఎరిగి ఉండవచ్చు. కానీ దేవుని వాక్యం ఎప్పుడు నూతనంగానే ఉంటుంది. ఆమేన్. దేవుడు నిత్య నూతనమైన వాడై ఉన్నాడు, ఎందుకంటే ఆయన మారని దేవుడై ఉన్నారు. కానీ వాక్యము కూడా దేవుడు ఏ రీతిగా మనతో మాట్లాడాలో, ఏ రీతిగా మనకు అవసరమో, ఏ సందర్భమో అన్నీ కూడా ఆయనకు తెలుసు. ఈ గడిలో మనం ఎలా జీవించాలో కూడా దేవునికి తెలుసు. నిజమేనా? హల్లెలూయా. కనుక మీకు అందరికీ మరి యేసుక్రీస్తు నామంలో మరి శుభములు కలుగును గాక. చూడండి దేవుని బిడ్డలారా, మరి మనం చదువుకున్న వాక్యం అంతా కూడా ఇందులో నుండి శ్రేష్టమైనటువంటి టాపిక్ నేను మీతో మాట్లాడి ఇష్టపడుతున్నాను. దేవుడు పిలిచి ఏర్పరచుకున్నది ఆయనకు సాక్షులుగా జీవించేదానికే. ప్రైజ్ ది లార్డ్. ఈ టాపిక్ నేను మీతో మాట్లాడి కోరుతున్నాను. దేవుని స్తోత్రం. దేవుడు నిన్ను పిలిచి ఏర్పరచుకున్న దేనికోసం అంటే ఈ లోకంలో ఆయనకు సాక్షిగా జీవించేదానికే. నిజమేనా? హల్లెలూయా. ఎందుకంటే దేవుడు నిన్ను పిలిచినప్పుడు ఎందుకోసం ఆయన పిలిచాడని నీకు అర్థం కావాలా కదా. దేవుడికి ఉద్దేశం కలిగి ఉన్నాడు. ఆయన నేను పిలిచినప్పుడు దేవుడికి ఉద్దేశం కలిగి ఉన్నాడు. ఏర్పాటు అంటే చూడండి, దేవుడు అందరిని ఏర్పాటులో లేరు. దేవుడు కొంతమందిని ఏర్పాటు చేసుకున్నారు. అదే చిన్నమనంటాడు ఆయన. చిన్నమంతా బయటపడుకుని అన్నాడు ఆయన. ఇలాంటి వారిదే దేవుని రాజ్యం అన్నాడు ఆయన. ఆ చిన్నమంది ఏం కలిగి ఉంటుంది? దేవుని వాక్యమే కలిగి ఉంటుంది. ఆమేన్. మొట్టమొదటిగా దేవుని బిడ్డలారు గమనించండి, దేవుని పిలుపునకు లోబడాలి అంటున్నారా? హల్లెలూయా. చూడండి, ఈ వృత్తాంతం తమకు తెలుసు ప్రియులరా. అబ్రాం ఎక్కడో ఉన్నాడు. అబ్రాం నిజమేనా? ఆయన అన్నాడు, మొదటి వచనం చదివినట్లయితే మనం అర్థం చేసుకుందాం. ఒకసారి చదవండి. యెహోవా నీవు లేచి నీ దేశము నుండి, నీ బంధువుల యొద్ద నుండి, నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరి నేను నీకు చూపించు దేశమునకు వెళ్ళుము. ఈ పిలుపు ఎవరిది? దేవుడని యెహోవా పిలుస్తున్నాడు. ప్రవక్త అంటాడు, అబ్రహాము దేవుని ఏర్పాట్లో ఉన్నాడు, అందుకే ఆయన పిలుస్తూ ఉన్నాడు. హల్లెలూయా. మీకు తెలుసా, ఎవరైతే దేవుని ఏర్పాట్లో ఉంటారో దేవుని వారు పిలుస్తాడు. ఆయన వారు బయటకు వస్తారు, దేవుని మాట వింటారు, దేవుని పిలుపు లోబడతారు. ఎందుకంటే వారు దేవుని చిత్తంలో ఉన్నారు, దేవుని ఏర్పాట్లో ఉన్నారు. దేవుని పిలుపు వెంటనే వారు లోబడి ఆయన పిలుపును తగినట్టుగా జీవిస్తారు. ఆమేన్. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, మన ఆలోచన ఎట్లా ఉంటాయంటే, ఉన్న ప్లేస్ నుంచి విడిచిపెట్టాలంటే చాలా కష్టమవుతుంది కదా. ఉన్న ప్రాంతం విడిచిపెట్టాలంటే చాలా కష్టమవుతుంది. ఆయన అన్నాడు చూడండి, నీ దేశం విడిచేసి, ఏమన్నాడు? విడిచిపెట్టి నేను నీకు చూపించు దేశానికి వెళ్ళమన్నాడు ఆయన. మీకు తెలుసా, మనం దేవుని వాక్యం నమ్ముతున్నామంటే ఎప్పటికీ ఈ లోకం, ఈ దేశం ఉండేదానికి కాదు. దేవుడు మనకు ఇంకో దేశాన్ని ఇస్తున్నాడు, పరలోకం ఇస్తున్నాడు. దానికోసం ఇక్కడ మనం సిద్ధపడుతున్నాం. ఈ లోకము, ఈ దేశము, ఈ ప్రపంచము నిత్యమైంది కాదు. ఈ లోకానికి మనం యాత్రికులే ఉన్నాం. ఒక దినాన మనం అక్కడికి వెళ్ళవలసిందే. అక్కడికి వెళ్ళాలి, దేవునితో ఉండాలంటే ఇక్కడనే మనం సిద్ధపడాలి, దేవుని పిలుపులకు లోబడాలి. దేవుని ఏర్పాట్లో ఉన్నట్లయితే ఖచ్చితంగా దేవుని పిలుపుకు లోబడతావు.
నువ్వు దేవుని ఏర్పాటులో ఉన్నట్లయితే దేవుడు ఎట్లా నిన్ను పిలుస్తాడో ఆ మాటకు తగినట్టుగా నువ్వు జీవిస్తావు. ఆమేన్. హల్లెలూయా. కనుక దేవుని బిడ్డలారా గమనించండి, దేవుడు ఎవరిని ఎరిగి ఉన్నాడో, ఎవరిని నిర్ణయించుకున్నాడో, ఎవరిని ఎరిగి ఉన్నాడో వారిని నీతిమంతులుగా తీర్చాడు ఆయన. బైబిల్ ఆ మాట చెప్తున్నది. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం ఒకసారి తీయండి. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము అక్కడ చూడండి ఒక మాట మనం చూడగలిగితే అది మనతో చేసుకోగలుగుతా. ముప్పై వచనం చూడండి వచ్చేసి 28వ అధ్యాయం రోమీయులకు రాసిన పత్రిక 30వ వచనం. మరియు ఎవరిని ముందుగా నిర్ణయించనో వారిని పిలిచను. మీకు తెలుసా, మనం ఎక్కడున్నామంటే దేవుని నిర్ణయంలో ఉన్నాం. దేవుడు తనను నిర్ణయించుకున్నాడు. ఎవరు తనకు కావాలి, ఎవరు ఈ లోకము తనకు సాక్షులు నిలబడతారు, వారిని దేవుడు ముందుగా ఎరిగి ఉన్నాడు, ముందుగా నిర్ణయించుకున్నాడు. అందులో నీవు ఉన్నట్లయితే ఖచ్చితంగా దేవునికి పిలుపు లోబడతావు. నిజమేనా? ఆయన చెప్పింది నువ్వు చేస్తావు. అది చాలా కఠినంగా ఉన్నా, కష్టంగా ఉన్నా కానీ ఇష్టంగా చేస్తావు. మీకు తెలుసా, దేవుని వాక్యం ఎప్పుడు జీవించాలి కష్టంగానే ఉంటుంది, కానీ ఇష్టంగా చేసేటోళ్ళు దేవునికి కావాలి. అవునండి, బాధలు, శ్రమలు, వేదనలు ఇవి వస్తూనే ఉంటాయి, కానీ వాటిని తట్టుకొని నిలబడాలి. నిజమేనా? నువ్వు ఒక ప్లేస్ నుంచి రమ్మంటే ఆ పిలుపుకు ఎట్లా నువ్వు వెళ్తావు? ఉన్న ప్రదేశము నీ వాళ్ళు ఉన్నారు, నీకు కావలసిన వాళ్ళు ఉన్నారు, వారిని వదుకులు రమ్మంటే వస్తావా బయటికి? ఆ ప్రేమ నీకు పోదు, ఆ బంధుత్వం విడిచిపెట్టవు. కానీ ఆయన అన్నాడు, మరి బయటికి రమ్మన్నాడు. ఆయన ఆ దేశాన్ని విడిచిపెట్టమన్నాడు. ఎందుకంటే దేవుడు సిద్ధపరిచిన దేశానికి నువ్వు వెళ్ళాలి. మరో మాటలో నువ్వు పాపంలో నువ్వు ఉంటే ఆయన బయటికి రమ్మన్నాడు. ఆయన ఆ పాపం వదిలిపెట్టిరా. ఎందుకంటే ఆ ప్లేస్ కాదు, పాపిగా నువ్వు ఉండు, ఆ స్థలం నుంచి నేను నిన్ను మంచి స్థలాన్ని తీసుకుని వెళ్తాను. ఆయన ఆ దేవుని మాట అది. ఒకప్పుడు మనం పాపులుగానే ఉన్నాం, నిజమేనా? కానీ దేవుడు నిన్ను పిలిచాడు. హల్లెలూయా. పాపిగా ఉండేదానికి కాదు, దేవుని బిడ్డగా ఉండేదానికి, నువ్వు మార్చబడేదానికి, దేవుని చిత్తాన్ని నెరవేర్చేదానికి. అందుకని దేవుడు నిన్ను పిలుస్తూ ఉన్నాడు. ఇంకా నువ్వు పాపము, తప్పు ఇవన్నీ నువ్వు ఉండొద్దు. అక్కడ నువ్వు ఆ ప్లేస్ నుంచి బయటికి రావాలి. నీ ఆలోచన విధానం మారాలా. నిజమేనా? దేవుని విధానంలోనికి నువ్వు రావాలి. ప్రవక్త అంటాడు, ఒక మాట అంటాడు ఆయన, దేవుని సమీపించాలంటే దేవుని విధానంలోనే రావాలి. నీ విధానంలో వచ్చుడు కాదు, దేవుడు ఏ విధానం సిద్ధపరిచాడో ఆ విధానంలోనే నువ్వు రావాలి. మొట్టమొదటి ఆయన మాటకు లోబడాలి, అని చెప్పింది చేయాలి. అది కఠినంగా అనిపించినా పర్వాలేదు, కానీ లోబడమన్నాడు ఆయన. నిజమేనా? మరి అబ్రాహాముని ఎందుకు పిలిచాడండి? చాలామంది లేరా? ఆ దేశంలో ఎంతమంది ఉన్నారు? అందుకని తెలుసా మీకు, అబ్రాహాము దేవుని చేత ఏర్పాటు చేయబడినవాడు. ఎవరైతే తాను ఏర్పాటు చేసుకున్నాడో వాడిని మాత్రమే పిలుస్తాడు. మీరు నివసించే ప్రాంతంలో, మీ గ్రామంలో కావచ్చు, అందరూ ఈ రీతిగా దేవుని స్తుతించడం లేదు, కానీ నువ్వే స్తుతిస్తున్నావు అంటే నువ్వు దేవుని ఏర్పాట్లు ఉన్నట్టే. ఆమేన్. నీ పక్కన ఉన్న వాళ్ళు స్తుతించడం లేదు, ఆరాధించడం లేదు. వారికి ఎంతో ఉండవచ్చు, లోకంలో మంచి చదువు ఉండవచ్చు, కానీ దేవుని ఆరాధిస్తూ దేవుని సరి రావట్లేదు. ఎందుకంటే వారు దేవుని ఏర్పాట్లో లేరు, వారు దేవుని నిర్ణయంలో లేరు. అందుకని రోమీయులకు రాసిన గ్రంథంలో ఆయన ఏమంటున్నాడు? దేవుని బిడ్డలారా, ఆయన ఏమంటున్నాడు చూడండి. మరియు ఎవరిని ముందుగా నిర్ణయించను. ఎవరు నిర్ణయించారు? దేవుడు కాదా? నీ నిర్ణయం, నా నిర్ణయం, మనందరి నిర్ణయం కాదు, దేవుని నిర్ణయం కావాలా. ఏదైనా కానీ దేవుని నిర్ణయం చొప్పునే జరుగుతుంది, దేవుని ప్రణాళిక చొప్పునే జరుగుతుంది. దేవుని ప్రణాళికను ఎవరు మార్చలేరు. ఆయన చిత్తమే జరుగును గాక, ఆయన ప్రణాళికలు మార్చలేరండి. నిజమేనా? మనం ఎన్నో ప్రణాళికలు వేసుకుంటాం, ప్లాన్లు వేసుకుంటాం. ఇట్లా ఉంటా, నేను ఇట్లా ఉంటా, ఇట్లా ఉంటే నీ ప్లాన్ అంతా వేస్టే. నువ్వు దేవుని బిడ్డ వెళ్తే నీ ప్లాన్ నడవదు. అక్కడ దేవుని ప్రణాళిక చొప్పున నడవాలి. నిజమేనా?
నీ ప్రణాళికలు కాదు, దేవుని ప్రణాళిక నెరవేర్చాలి. దేవుని చిత్తం నెరవేర్చాలి. దేవుని ఉద్దేశాన్ని నెరవేర్చాలి. దేవుడు నిన్ను బయటికి పిలిచింది ఆయన ఉద్దేశం నెరవేర్చడానికే, ఆయన చిత్తం జరిగించడానికే, ఆయన చెప్పింది చేసేదానికే, ఆయనకు లోబడడానికే. ఆయన చిత్తము ప్రకారం చేయాలంటే మొట్టమొదటి ఆయనకు లోబడాలి. నిజమేనా? ఆయన పిలుపునకు లోబడాలి. హల్లెలూయా. ఈ దినానమ్మ అబ్రహాం గురించి మనము ధ్యానిస్తూ ఉన్నాం. మన అబ్రహాం మనకు సాక్ష్యం లేడా? హల్లెలూయా. అబ్రహాం మనకు సాక్ష్యం ఉన్నాడు. నిజమేనా? దేవుడు అబ్రహామును పిలిచాడు కనుక అబ్రహాము దేవుడి కోసం జీవించాడు, దేవుడికి సాక్షి నిలబడ్డాడు. ఈ దినాన ఆయనను మనము ధ్యానిస్తూ ఉన్నాం. ఎందుకంటే ఆయన విశ్వాసులు తండ్రిగా పిలువబడ్డాడు. హల్లెలూయా. చూడండి దేవుని బిడ్డలారా, గమనించండి. అదే విశ్వాసం మనం కలిగి ఉన్నాం. నిజమేనా? మన విశ్వాసంలో మార్పు లేదు. అదే విశ్వాసంలోని మనకు రావాలా. అబ్రహామును దేవుడు ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి రమ్మని పిలిచినట్లయితే అబ్రహాం సంతానం నిన్ను కూడా ఆ విధాన్ని పిలుస్తున్నాడు దేవుడు. నిజమేనా? నిన్ను అదే రీతి దేవుడు పిలుస్తున్నాడు. నమ్ముతున్నారా? హల్లెలూయా. దేవుడు పిలుస్తున్నాడు. ఆయన అవునండి రమ్మంటున్నాడు. వదిలేసే నీది నాది నాదనుకున్న దాన్ని వదిలేసే, దానికంటే గొప్పది నేను నీకు ఇస్తాను. నిజమేనా? హల్లెలూయా. దేవునికి ఎప్పుడు కూడా మనం నమ్మకంగా మనం జీవించాలా. అంటున్నారా? దేవుని బిడ్డలారా, దేవుని నేను నమ్ముతున్నాను మనం చెప్తాం, కానీ దేవుడు నమ్మే విధంగా మన జీవితం ఉండాలా. దేవుడు మనం నమ్మాలంటే మనం ఆయన మాట చొప్పున చేయాలి, ఆయన మాటకు లోబడాలి. హల్లెలూయా. ఎందుకంటే దేవుని పిలుపునకు ఎప్పుడైతే నువ్వు లోబడతావో నీ జీవితంలో ఎప్పుడు కూడా తప్పిపోవు. అంటున్నారా? హల్లెలూయా. చూడండి, మనము నమ్ముకున్న దేవుని మాట ఎప్పుడు కూడా తప్పిపోదు. నమ్ముతున్నారా? ఎందుకంటే మాట తప్పని దేవుడు ఆయన. మాట తప్పని దేవుని కలిగి ఉన్న మనము కూడా మాట తప్పకూడదు. ఆమేన్. దేవుడు ఏర్పరచుకున్న ఆరాధన స్థలం అని వర్తమానంలో పోతున్నాడు. దేవుడు ఎవరినైతే పిలుచుకున్నారో దేవుడి చేత పిలువబడిన వారు మాట తప్పరు. అర్థమవుతుందా? దేవుని చేత పిలువబడిన వారు మాట తప్పరు. మరి ఎంతమంది మాట తప్పున్నారా మీరు? రోజు ఇవాళ ఒకటి రేపు ఒకటి అట్లా ఉండొద్దండి. దేవుని బిడ్డలు రోజుకో తీరు మాట్లాడరు. ఆమేన్. ఒక మాట మీరు నిలబడాలా. నిజమేనా? జీవితాంతం ఒకటి మాట మీరు నిలబడాలి. నువ్వు దేవుని నమ్ముకున్నావు, దేవుడు నిన్ను బయలు పిలిచినాడంటే ఆ పిలుపు ఆఖరి దాకా అదే పిలుపు మీద జీవించాలి. చివరి క్షణం వరకు దేవుని కోసం నిలబడాలి. అబ్రహాం జీవితంలో అదే జరిగిందండి. ఆయన జీవితంలో చూడండి, చాలా కష్టాలు రాలేదా? చాలా అవమానాలు వచ్చినాయి, చాలా ఇబ్బందులు వచ్చినాయి. దేవుని మాట కోసం నిలబడాలంటే. నిజమేనా? హల్లెలూయా. అవి రావాలి, అవి మనం పొందుకోవాలి. చూడండి, దేవుడు నన్ను పిలిచాడండి అంటే కాదండి, ఆ పిలిచిన పిలుపుకు నువ్వు లోబడి ఉన్నావా కావాలా? దేవుడు ఎందుకోసం నేను పిలిచాడు అది నీకు అర్థం కావాలా. ఆమేన్. హల్లెలూయా. చూడండి, ఏ ఒక్క మాట కూడా దేవుడు తప్పిపోలేదు. నిజమేనా? వింటున్నారా? అబ్రాహాముకు దేవుడు వాగ్దానం చేశాడా లేదా? అది తప్పిపోయినాడు ఆయన? తప్పిపోలే. ఆమేన్. దేవుడు ఆయన తప్పిపోడు. ఆయన వాగ్దానం చేశాడు, రమ్మన్నాడు. ఆ దేశం పిలిచి నేను చూపెట్టే దేశానికి రమ్మన్నాడు. నేను ఈ వాగ్దానం చేస్తున్నాను, నేను దీవిస్తానన్నాడు ఆయన. నిజమేనా? హల్లెలూయా. దీవిస్తానని చెప్పలేదా? దీవించబడ్డా లేదా? అక్కడి నుంచి వచ్చిన తర్వాత ఆయన ఎటువంటి ఆశీర్వాదం ఇస్తున్నాడు చూడండి. మీరు చదివినట్లయితే ఆ మాట చదవండి మరొకసారి. నీవు లేచి నీవు దేశం నుండి, నీ బంధువులతో నుండి, నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరి నేను నీకు చూపించు దేశంలోకి వెళ్ళు. ఎప్పుడు? నిజమేనా? పట్టుకోండి వాక్యం. హల్లెలూయా. మొట్టమొదటి అన్నాడు బయలుదేరి చెప్పాడు. బయలుదేరిన తర్వాత ఏం చేశాడు ఆయన? చూడండి ఆ మాట, 2వ వచనం. నిన్ను
గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేయుదును. నీవు ఆశీర్వాదముగా ఉంటావు. ఎప్పుడు అంటే నువ్వున్న ప్లేసులో ఉంటే కాదు కదా. అయ్యా నేను ఇక్కడే ఉంటాను, వినుకుంటాను, ఇక్కడే ఉంటాను, నేనైతే మా ప్లేస్ విడిచిపెట్టి రాను. వినపడుతుందా? హల్లెలూయా. అయ్యా నేను ఇక్కడే ఉంటాను, నాకు ఇక్కడే హాయిగా ఉన్నది, ఇక్కడ ఉండి స్తుతిస్తాను, నాకు చాలా హాయిగా అనిపిస్తుంది, ఈ లోకంలో జీవిస్తే ఎంతో సంతోషంగా ఉన్నది, నేను ఇక్కడే ఉంటానని చెప్పలేదు. అది లోబడే జీవితం కాదు. హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు తప్పకుండా అక్కడి నుంచి బయటికి రావాల్సిందే. దేవుడు పిలిచిన స్థలానికి రావాల్సిందే. అక్కడ నువ్వు వెళ్ళవలసిందే. నిజమేనా? అది దేవుని మాట, అది దేవుని పిలుపు. ఆ పిలుపునకు నీవు లోబడి ఉన్నట్లయితే ఖచ్చితంగా నువ్వు ఆశీర్వాదించబడతావు. అవునండి, ఆశీర్వదించబడతావు. ఎప్పుడు? ఆయన పిలుపుకు లోబడినప్పుడు, ఆయన చెప్పింది చేసినప్పుడు, ఆయన మాటలోనే నువ్వు నిలబడ్డప్పుడు, ఆయన మాట నువ్వు పొందుకున్నప్పుడు. ఆమేన్, హల్లెలూయా. ఆయన మాట విడిచిపెట్టినప్పుడు కాదు, ఆయన మాట కలిగి ఉన్నప్పుడు, ఆయన మాటను నెరవేరుస్తున్నప్పుడు. ఆమేన్, హల్లెలూయా. కనుక చూడండి దేవుని బిడ్డలారా, గమనించండి. దేవుని పిలుపును బట్టి నువ్వు జీవించినట్లయితే కష్టకాలములో నువ్వు సంతోషంగానే ఉంటావు. ఆమేన్, దేవుని స్తోత్రం కలుగును గాక. ఋతువునకు సరిపడా ఆత్మీయ ఆహారం అనే వర్తమానంలో ప్రవక్త అన్నాడు, ఎప్పుడైతే నువ్వు దేవుని పిలుపునకు లోబడి ఉంటావో, ఎటువంటి శోధన కాలము, కష్టకాలం వచ్చినా, కరువు కాలం వచ్చినా కానీ దేవుడు నిన్ను ఆశీర్వదిస్తూనే ఉంటాడు. నమ్ముతున్నారా? హల్లెలూయా. నువ్వు చేయవలసింది దేవుని మాటకు లోబడినప్పుడే ఈ కార్యం చేస్తాడు దేవుడు. దేవుని మాటకు లోబడినప్పుడే, దేవుని పిలుపునకు లోబడినప్పుడే. ఎందుకంటే దేవుని ఏర్పాట్లో నీవు ఉన్నావు. ఆమేన్, హల్లెలూయా. చూడండి దేవుని బిడ్డలారా, గమనించండి. రోమీయులకు రాసిన పత్రిక ఇదే 8వ అధ్యాయం 29వ వచనం చూడండి ఒకసారి. 29వ వచనం. ఎందుకనగా తన కుమారుడు అనేక సహోదరులలో జ్యేష్ఠుడగునట్లు దేవుడు ఎవరిని ముందుగా ఎరిగెనో. ముందుగానా? ఇక్కడ పెట్టండి, చెవు పెట్టండి. హల్లెలూయా. అర్థమవుతుందా? దేవుడు ఎవరిని ముందు ఎరిగెనో వారు తన కుమారునితో సారూప్యము గలవరకు వారిని ముందుగా నిర్ణయించను. ఎవరితోటి సారూప్యం గలవారుగా జీవిస్తారు? తన కుమారుడు ప్రభు అయిన యేసుక్రీస్తు సారూప్యంగా జీవిస్తారు. ఆమేన్. సారూప్యంగా జీవించడానికే దేవుడు వారిని ఏర్పరచుకున్నాడు, ముందుగా ఎరిగి ఉన్నాడు. నిజమేనా? నమ్ముతున్నారా? ఆ ఏర్పాటులో నీవు ఉండాలి, ఆ నిర్ణయంలో నీవు ఉండాలి, ఆ నిర్ణయంలో మనం ఉండాలి. ఉన్నప్పుడు ఏమవుతుందంటే మనం ఎవరికి సారూప్యంగా జీవిస్తాం, ఎవరికి దగ్గరగా జీవిస్తాం, ఎవరి సారూప్యంలోనికి వస్తాం? యేసుక్రీస్తు సారూప్యంలోనికి మనం వస్తాం. ఆమేన్. మరో మాటలో ఏమవుతుందండి? సారూప్యం అంటే ఆయన స్వరూపం. ప్రైజ్ ది లార్డ్. దేవుడు నేను చేసింది ఏ రూపంలో చేస్తానన్నాడు ఆయన? తన రూపంలోనేనా? మానవ రూపంలోనేనా? హల్లెలూయా. తన రూపంలో నేను చేసుకున్నాడు. హల్లెలూయా. ఎందుకోసం? తన వలె జీవించడానికే. చూడండి, తన వలె ఈ లోకంలో బతికేదానికే. యేసుప్రభువు ఈ లోకంలో పరిపూర్ణ మానవునిగా జీవించాడు, కానీ పరిపూర్ణ దేవునిగా జీవించాడు. ఆయన పరిపూర్ణ మానవుడు.
కొంచెం కొంచెం మానవుడు కాదు, పరిపూర్ణ మానవుడిగా ఎలా జీవించాలో, ఆ సారూప్యంగా జీవించాలంటే యేసుప్రభు దగ్గరికి రావాలి. చూడండి, ఎందుకంటే ఆయన లోకంలో ఎలా జీవించాలో ఆయన అన్నీ అనుభవించాడు. చివరికి మరణాన్ని కూడా నీకోసం నా కోసం మరణించాడు ఆయన. మరణం నుంచి తిరిగి లేచినాడు ఆయన. మరణాన్ని తిరిగి జయించాడు ఆయన. అవునండి, అందుకే నేను పునరుత్థానం అంటారు. పునరుత్థానం అర్థమైంది. మరి మనమేమైనా తెలుసా మీకు మనం కూడా పునరుత్థానం పొందుకుని ఉన్నాం. ఆమేన్. ఎక్కడి నుంచి? పాపము నుంచి, శాపము నుంచి అన్నిటి మీద జయించబడ్డాం. నమ్ముతున్నారా? ఎంతమంది నమ్ముతున్నారు? హల్లెలూయా. దేవుని స్తోత్రం చెల్లిస్తారా? ఆమేన్. అన్నిటి మీద జయం పొందుకొని ఉన్నాం. ఎందుకంటే పునరుత్థానం మనం పొందుకొని ఉన్నాం. యేసు ప్రభుతో లేపబడి ఉన్నాం. అన్నిటి మీద జయమే. అవునండి, మనం జయం పొందుకున్నాం. దేనికి మనం లోపడద్దు, అన్నీ మనకే లోపడాలి. నిజమేనా? మనం దేనికి మనం బానిస కావద్దు, ప్రతిదీ మనకే బానిస కావాలా. నిజమేనా? హల్లెలూయా. అవును, దేనికి మనము లోపడద్దండి కదా. దేవుడు ఆదాము అవ్వలకి సర్వాధికారం ఇచ్చాడు కదా. ఏలమన్నాడు, మొత్తము పరిపాలించమన్నాడు. నిజమేనా? హల్లెలూయా. కానీ దాన్ని పోగొట్టుకున్నారు. కానీ తిరిగి ఈ గడిలో తిరిగి అదే అధికారం ఇవ్వబోతున్నాడు ఆయన. నమ్ముతున్నారా? హల్లెలూయా. అదే అధికారం నీకు ఇస్తున్నాడు ఆయన. నిజమేనా? అవునండి. పోయినదంతా, కోల్పోయినదంతా తిరిగి ఆయన వధువుకి ఇస్తూ ఉన్నాడు. ఆమేన్. చూడండి దేవుని బిడ్డలారా, హక్కుపత్రం. నిజమేనా? హక్కుపత్రాన్ని తీసుకొని వచ్చాడు ఆయన. నిజమేనా? చివరి గడియలో బలిష్ఠుడైన దూతగా ఆయన వస్తున్నప్పుడు ఏం తీసుకొచ్చాడు ఆయన? హక్కుపత్రం తెచ్చాడు. అది నిజమేనా? 7 ముద్రల గ్రంథం ఏమైనది? అది మన హక్కుపత్రమై ఉన్నది. హల్లెలూయా. అందులో ఉన్న ప్రతిది కూడా ఎవరి కోసము? ఆయన వధువు కోసమే, ఆయన సారూప్యంలోనికి వచ్చేదానికే. చూడండి, ఇవన్నీ విషయాలన్నీ కూడా అవన్నీ కూడా గ్రహింపు పొందుకుంటే ఆయన వధువు. మరో మాటలో ఆయన ఏర్పాట్లో ఉన్నవారు. నిజమేనా? ఇంకా మనం అర్థం చేసుకోవాలంటే ఆయన నిర్ణయంలో ఉన్నవారు, ఆయన సారూప్యంలోనికి వచ్చేవారు. చూడండి, ఇక్కడ ఏమని చెప్తున్నాడు ఆయన? 29వ వచనంలో, తన కుమారుడు ఏలేను ఎందుకనగా తన కుమారుడు అనేక సహోదరులలో జ్యేష్ఠుడగునట్లు దేవుడు ఎవరిని ముందు ఎరుగెనో వారు తన కుమారునితో సారూప్యం గలవారటకు వారిని ముందుగా నిర్ణయించను. దేవుని బిడ్డలారా, నిజంగా నువ్వు దేవుని సమీపంగా జీవిస్తున్నావంటే దేవుడు నిన్ను ఇప్పుడు నిర్ణయించుకోలేదు, నిన్న మొన్న నిర్ణయించుకోలేదు, నువ్వు బాప్సం పొందుకున్నప్పుడు నిర్ణయించుకోలేదు, జగత్తుకు పునాది లేకుండా నిర్ణయించుకున్నాడు ఆయన. ఎందుకోసమని? తన సారూప్యంలో ఉన్నావు, అందుకోసం నిర్ణయించుకున్నాడు ఆయన. హల్లెలూయా. మనం అనుకుంటాం, నేను బాప్సం పొందుకున్నానండి, ఇప్పుడే సరి చేసుకుంటాను. నేను కాదు, నువ్వు ఇప్పుడూ సరి చేయబడ్డావు. కానీ ఈ భూలోకంలో సాక్ష్యం నిలబడడానికి ఈ బ్యాప్టిజము, పరిశుద్ధాత్మ నేను నిలబెడుతుంది. నిజమేనా? హల్లెలూయా. వింటున్నారా? ఇటు చూడండి. హల్లెలూయా. అవునండి, దేవుని బిడ్డ నిలబడాలంటే పరిశుద్ధాత్మ నీలో రావాలా. పరిశుద్ధాత్మ లేకపోతే దేవుని బిడ్డగా నిలబడలేవు. ఆయన సారూప్యంలోనికి రావాలన్నా పరిశుద్ధాత్మ కావాలా. పరిశుద్ధాత్మ అంటే ఏదో కాదు, పరిశుద్ధాత్మనే దేవుడై ఉన్నాడు. ఆత్మ ఉన్నది, పరిశుద్ధాత్మ దేవుని ఆత్మనే. అది నీలోనికి వచ్చినప్పుడు తన సారూప్యంలో తీసుకుని వస్తుంది. నువ్వు ఆయన నిర్ణయంలో ఉన్నావా నీకు తెలియజేస్తుంది. సత్యస్వరూపమైన ఆత్మ వచ్చినప్పుడు ఏం చేస్తుంది? ఏదైతే నువ్వు మర్చిపోయినావో, ఏది నీకు జ్ఞాపకం లేదు, అవన్నీ నీకు బోధిస్తూ ఉంటుంది, అవన్నీ నీకు తెలియజేస్తూ ఉంటుంది. హల్లెలూయా. హల్లెలూయా. దేవుని నామం మహిమ కలుగును గాక. అందుకనే దేవుని బిడ్డలారా, సత్యస్వరూపమైన ఆత్మ నువ్వు పొందుకోవాలి. పొందుకున్నప్పుడు అది నేనేం చేస్తానంటే కొంచెం సత్యంలో కాదు, బైబిల్ ఏం చెప్తున్నది?
సర్వ సత్యంలోకి నిన్ను నడిపిస్తుంది. సత్యం అంటే ఏమనుకున్నారు మీరు? సత్యం అంటే దేవుని వాక్యం కదా. అవునండి, ఈ వాక్యమే సత్యమై ఉన్నది. సత్యం అంటే ఆయనే. సర్వ సత్యములోకి నేను నడిపించే సమయం ఇది. నిజమేనా? ఆఖరి సమయంలోనే నువ్వు ఎక్కడికి వస్తున్నావు? కొంచెం సత్యంలోనికి కాదు, ఆ కొంచెం సత్యం అంతా విడిచిపెట్టేసి సర్వ సత్యంలోకి వచ్చేస్తున్నావు. అదే ఈ గడియ వర్తమానమై ఉన్నది. ఈ గడియ వర్తమానంలోకి నువ్వు వచ్చేసినావు. నువ్వు నమ్ముకున్నావు. నమ్ముకోవడం కాదు, నడుస్తున్నావు. ఆయన సారూప్యంలోనికి నువ్వు రావాలి. ఎందుకంటే దేవుడు నేను ఎరిగి ఉన్నాడు, దేవుడు నేను నిర్ణయించుకున్నాడు. నమ్ముతున్నారా? హల్లెలూయా. ఒక నామకార్థంగా జీవించడానికి దేవుడు నన్ను పిలుచుకోలేదు. చెవులుగాలు జాగ్రత్త వినండి. అయ్యా కొంచెం కాలమే నన్ను వెంబడించు, అందుకే అనుకున్నానికి దేవుడు నన్ను పిలవలేదు. నీకు ఏదేది కావాలో వచ్చేదాకా నన్ను వెంబడించు అని చెప్పలేదు దేవుడు. నీ అవసరం తీరి నాకు వెళ్ళిపోమని చెప్పలే. అర్థమైందా? రోగాలు వచ్చినప్పుడు నన్ను వెంబడించు అని చెప్పలేదు ఆయన. రోగాలు వెనక వెళ్ళిపోయి నన్ను వెంబడించని చెప్పలేదు. నీకు రోగం వచ్చినా రోగం రాకపోయినా నువ్వు చేయవలసింది ఏంటంటే జీవితం ఆయన వెంబడించవలసిందే. ఎందుకంటే నువ్వు ఆయన ఏర్పాట్లో ఉన్నావు, ఆయన నిర్ణయంలో ఉన్నావు. అదే నేను దేవుడు చెప్పేది. మనం ఏం చేస్తామంటే కొంతకాలమే సరిగా ఉంటాం, తర్వాత పరిస్థితులు బాగాలేవు, సరిగా ఉండవు. కానీ పరిస్థితులు ఎందుకు బాగా మారలేకపోతానంటే నీ ప్రార్థన జీవితం లేదు. నిజంగా నువ్వు ప్రార్థన కలిగి ఉంటే ప్రార్థన ఏం చేస్తుందట? పరిస్థితులను మారుస్తుంది. నిజమైన ప్రార్థన నువ్వు కలిగి ఉంటే ఎటువంటి పరిస్థితి ఉన్నా పర్వాలేదు, నువ్వు భయపడవు కదా. పరిస్థితి నుంచి నువ్వు భయపడవు. ఎందుకంటే నీ నమ్మకం ఏంటంటే పరిస్థితి నా దేవుడు మారుస్తాడు. దేవునికి అసాధ్యం ఇది కూడా లేదు అని నువ్వు నమ్ముతావు. హల్లెలూయా. చూడండి, దేవుని బిడ్డలను గమనిస్తున్నాడు. అందుకనే 30వ వచనం మాట్లాడుతున్నాడు. చూడండి, ఎవరిని ముందుగా నిర్ణయించును వారిని పిలిచాడు ఆయన. తర్వాత ఎవరిని పిలిచను? వారిని నీతిమంతులుగా తీర్చెను. అందుకని అబ్రహాము దేవుని నమ్మెను, అతను నీతిమంతులుగా తీర్చబడను. హల్లెలూయా. అబ్రహాము దేవుడు పిలిచాడు. హల్లెలూయా. నీతిమంతుడు. నిజమేనా? అవునండి, దేవుడు తీర్చాడు. నీతిమంతుడు పిలువబడ్డాడు. దేవుడు నిన్ను పిలిచింది దేనికోసం అంటే నీతిమంతుడుగా నువ్వు ఉండేదానికే. నీతిమంతుడి అర్థం ఏంటిది? నీతిమంతుడు ఎట్లా జీవిస్తాడండి? నీతిమంతుడు. నీతి ఏమన్నది? మరో మాటలో నీతి అంటే దేవుడే. అవునండి, నీతిమంతుడు దేవుడే కదా. అవునండి, ఆ దేవుడు నువ్వు పొందుకో, నువ్వేమవుతావు? నీతిమంతుడే కావా? హల్లెలూయా. పరిశుద్ధాత్మ నువ్వు పొందుకున్నప్పుడు శక్తి నీకు రాదా? వస్తుందండి, వస్తుంది. అదే శక్తి నిలబడికి వచ్చేస్తుంది. పరిశుద్ధాత్ముడు ఎక్కడో నీలోనే కనపడతాడు. ఇక ఎట్లా? కార్యముల ద్వారా, నీ క్రియల ద్వారా కనపడతాడు. నీలో దేవుడు ఉన్నట్టుగా తెలుస్తుంది. చూడండి, అది కావాలి. ఎన్ని సంవత్సరాలకు నామకార్థంగా జీవిస్తావు? ఈ నామకార్థమైన జీవితం ఏం చేస్తుందంటే దేవుడు నిన్ను పిలవలేదన్నట్టుగా తెలుస్తుంది. నువ్వు ఎంతకాలం నామకార్థం జీవించినా కానీ జీవితం అక్కడే ఉంటుంది. దేవుడు కనుక నువ్వు పిలిచినట్లయితే దేవుడు తప్పకుండా నువ్వు మార్చబడాలని కోరుతున్నాడు ఆయన కదా. దేవుని నీళ్ళకి వచ్చి బుజ్జగించేవాడు కాదైనా, నువ్వు అట్లనే లోకంలో జీవించమని చెప్పేటోడు కాదైనా, లోకంలో బయటికి రమ్మని చెప్పేటోడు ఆయన. తన చిత్తం చొప్పున జరిగించమని చెప్తాడు ఆయన. అంతేగాని నేను బుజ్జగించే ఆత్మ కాదు ఇది. రోషం కలిగిన దేవుడు ఆయన. నిజమేనా? అవునండి. వాక్యపరంగా జీవించకపోతే జీవించమని గద్దించే దేవుడు ఆయన. తన కుమారులు కుమార్తెలు ఎలా ఉండాలని కోరుతున్నాడు. తన ఆత్మ కలిగి ఉంటే ఎట్లా జీవిస్తారు? అదే రోషం వారికి వస్తుంది. నిజమేనా? అర్థమైందా? ఆ దేవుడు రోషం కలిగిన వాడు. ఈ దేవుడు కదా, మీ దేవుడు నాది ఒకటే కదా. ఆయన రోషం కలిగిన దేవుడైతే మనం ఎలా ఉంటాం? రోషం ఉండాలా. వాక్యము సరిగా జీవించకపోతే రోషం రావాలా. ఆమేన్. కోపం పనికిరాని దానికి మన రోషాలు వస్తాయి బాగానే కదా. కానీ వాక్య విషయంలో రోషం కలిగి జీవించాలా కదా. నిజమేనా? అవునండి.
ఇది మనం చేయవలసింది మనమే. ఇంకెవరు చేస్తారు? దేవుని బిడ్డలు కాకపోతే ఎవరు చేస్తారు? దేవుళ్ళు ఉన్నదంతా ఎవరికి ఇస్తానన్నాడు ఆయన? ఎవరికి ఇస్తానన్నాడు ఆయన? దేవుళ్ళు ఉన్నది ప్రవక్తలకు ఇచ్చాడు. ప్రవక్తలతో ఉన్నదానంతా ఎవరికి ఇచ్చాడు? చివరికి సంఘంకి ఇచ్చాడు. ఆయన వధువులో పోశాడు. ఆయన దేవుడే వధువులో ఉన్నాడు. దేవుడే వధువులో ఉంటే వధువు ఎట్లా కనబడుతుంది? వధువులో దేవుడు ఉన్నట్టు, దేవుడు ఉన్నట్టుగా అయితే వధువు జీవితం చాలా ఎట్లా ఉంటుందండి? చాలా సెపరేట్గా ఉంటుంది, చాలా ప్రత్యేకంగా ఉంటుంది, అద్భుతంగా ఉంటుంది. అవునండి, అటువంటి జీవితం కావాలి ఈ గడియలో. దేవుని పిలుపు అంటే ఎట్లా ఉంటుందంటే, పిలిచిన వాడు తెలవనట్టుగా జీవిస్తాడండి. దేవుని మాటకి ఎంత భయం ఉండాలా? పిలిస్తే దేవునికి ఎంత లోపడాలా? దేవుడు చెప్పి ఎట్లా చేయాలా? అయ్యా అబ్రాహామును పిలిచాడు దేవుడు, మనం పిలవలేదని అనుకున్నావేంది? దేవునితో వాక్యం ద్వారా మాట్లాడుతున్నది పిలిపే. ఆమేన్. అర్థమవుతుందా? ఈ సమయంలో దేవుడితో మాట్లాడుతున్నాడు, నీ హృదయంతో మాట్లాడుతున్నాడు. ఆ మాట పిలుపు కాదా? అర్థమవుతుందా? అది గద్దెంపు కాదా? అవునండి, అది పిలిపే. దానికి లోపడాలా. దేవుడు ఏది చేయమన్నాడు చేస్తేనే కదా దేవుడు సంతోషపడతాడు కదా. ఆమేన్. హల్లెలూయా. ఏర్పాట్లో ఎవరైతే ఉన్నారో వారు ఏం చేస్తారంటే ఆయన సాక్షిగా జీవిస్తారు. నిజమేనా? యేసు ప్రభు కాలంలో చూడండి, అనేక మంది మతాధిపతులు ఉన్నారు, మతాధిపతులు. కానీ వారికి దర్శనాస్త్రం ఉన్నది. మరి వారు దేవుని ఏర్పాట్లో ఉన్నట్లయితే యేసు ప్రభువుని ఎందుకు అంగీకరించలేదు? మెస్సియాగా ఎందుకు అంగీకరించలేదు? కానీ ఒక వేశ్య అంగీకరించింది. నిజమేనా? హల్లెలూయా, హల్లెలూయా. మీకు తెలుసా, వేశ్య సమరయ స్త్రీ ఎట్లా అంగీకరించింది? ఓ ఈయన మెస్సియా అని అంగీకరించింది. ఎందుకంటే ఆమె దేవుని ఏర్పాట్లో ఉన్నది, అందుకనే సాక్షి నిలబడింది. ఆ మతాధిపతులు నిలబడలే, ఏర్పాట్లో లేరు, సాక్ష్యం లేరు. ఓ గుడ్డివాడు ఉన్నాడు. నిజమేనా? గుడ్డివాడు ఎందుకు గుడ్డిగా చేపట్టాడు తెలుసా? సాక్ష్యం కోసమే. అతను సాక్షిగా జీవించడానికే, యేసు ప్రభువును ఆ దినాన అందరికీ తెలియజేసేదానికే, ఆయన మెస్సియా దేవుడని కనపరిచేదానికే గుడ్డితనము దేవుడు కలిగించాడు. అందుకనే సాక్షి నిలబడ్డాడు. హల్లెలూయా. అర్థమవుతుందా? కొన్నిసార్లు కొన్ని రోగాలు దేవుడికి మనకు రప్పిస్తాడు. ఎందుకంటే దేనికోసము? దాని ద్వారా నువ్వు సాక్షిగా నిలబడతావు. ఆమేన్. గుడి భర్తీకి జరిగింది అదే. నిజమేనా? హల్లెలూయా. దేవుని బిడ్డలారా చూడండి, ఏర్పాట్లు ఉన్న వారందరికీ కూడా సాక్షి నిలబడ్డారు బైబిల్లో. నిజమేనా? ఇట్లా మనం చెప్పుకుంటూ పోతే చాలామంది ఉన్నారు బైబిల్లో. ఒక్కొక్కరిని మనం ఇక్కడ తీసుకొని రావచ్చు, బైబిల్ అంతా మనం తిప్పవచ్చు. నిజమేనా? శత్రుఘ్న మేషక అబేద్నెగోలు ఉన్నారు, వారు దేవుని ఏర్పాట్లో లేరా? హల్లెలూయా. ఆమేన్. వారు దేవుని ఏర్పాట్లో ఉన్నారు కనుకనే ఆ దినాన సాక్షులుగా నిలబడ్డారు. అందరిని మార్చబడ్డారు, రాజు కాని నుంచి అందరిని మార్చబడ్డారు. నిజమేనా? అవునండి. దానియేలు కూడా అంతే. ఈ దినం దానియేలు గురించి మనం చెప్పుకుంటున్నాం. సాక్షిగా ఉన్నాడు కనుకనే కదా, సాక్షిగా ఉన్నాడు కనుక మన దాని గురించి మనం చెప్పుకుంటున్నాం. నిజమైన వాళ్ళు దేవుడు పిలిచాడు, వారు నిజంగా సాక్షి నిలబడ్డారు. హల్లెలూయా. ఈ సమయంలో దేవుడు నిన్ను పిలుస్తున్నాడంటే దేనికోసం దేవుడు నిన్ను పిలిచేది? సాక్షి నిలబడడానికే. నీవు అనేక మందికి సాక్ష్యం ఉండాలి. అవునండి, అదే దేవుడు పిలుస్తున్నాడు. ఒకప్పుడు లోకములో ఉన్నావు కావచ్చు, కానీ లోకముని దేవుని ఇక్కడ పిలిచాడు. ఎందుకంటే సాక్ష్యం ఉండడానికే. అర్థమైందా? అంటే దేవుణ్ణి కలిగి లేనప్పుడు తీరు ఉన్నావు, కలిగి ఉన్నప్పుడు తీరు ఉంటావు. దేవుడు లేనప్పుడు జీవితం వేరుగా ఉంటుంది, దేవుడు ఉన్నప్పుడు కలిగి ఉన్నప్పుడు జీవితం ఇంకో రకంగా ఉంటుంది. నిజమేనా? విశ్వాసికి అవిశ్వాసికి తేడా ఉంటుంది. నిజమేనా?
పరిశుద్ధాత్మ పొందిన వానికి పరిశుద్ధాత్మ పొందని వానికి తేడా ఉంటుంది. జీవితాన్ని బట్టి చెప్పవచ్చు, క్రియలను బట్టి చెప్పవచ్చు. నిజమేనా? హల్లెలూయ. కనుక దేవుని బిడ్డలారా గమనించండి. రూపాంతరపరచు శక్తి అని వర్తమానంలో పోతుంటాడు. గమనించండి ప్రియులారా, నిజముగా ముందుగా నిర్ణయించబడిన ఏర్పాటు చేయబడినటువంటి వారు వాక్యముతో నిలబడతారు, సాక్షులుగా నిలబడతారు. ఆమేన్. నిజంగా ముందుగా ఏర్పాటు చేయబడిన వారు, నిర్ణయించబడిన వారు వాక్యముకు సాక్షులుగా నిలబడతారు. ఏ కాలంలో నువ్వు జీవిస్తున్నావో, ఏ కాలంలో వాక్యం ఉందో ఆ కాలం వాక్యాన్ని సాక్షి నిలబడతావు. చేయలేవా? హల్లెలూయ, హల్లెలూయ. ఈ కాలంలో నువ్వు జీవిస్తున్నావు, ఈ కాలంలో దేవుడు వాక్యం ఇచ్చాడు, ఆ వాక్యానికి నువ్వు సాక్షులు నిలబడాలి. అవునండి, అదే కదా చెప్పేది. అదే మనం అర్థం చేసుకోవాల్సింది. అబ్రాహాము కాలంలో దేవుడు వాక్యం మాట్లాడుతున్నాడు, పిలుస్తున్నాడు. నిజమేనా? ఏలియా కాలంలో ఏలియాను పిలిచాడు ఆయన, ఆ పిలుపును తగ్గట్టుగానే సాక్షి నిలబడ్డాడు. హల్లెలూయ. బాప్తిస్మం యోహాను కాలంలో బాప్తిస్మం యోహాను పిలిచాడు ఆయన, సాక్షి నిలబెట్టుకున్నాడు, వారు సాక్షి నిలబడ్డారు. హల్లెలూయ. నిజమేనా? అవునండి. దేవుడు నేను పిలిచే దేనికోసం అంటే నమ్మి కూర్చుండేదానికి కాదు, సాక్షిగా జీవించేదానికి. అంతే బైబిల్ మనం చూస్తున్నాం. బాధలు తీసుకునేదానికి, ఉద్యోగాలు వచ్చేదానికి, లేకపోతే లోకంలో సంతోషం ఉండడానికి, దీనికోసం దేవుని నమ్ముకోవడం కాదు. దేవుడిని అందుకోసం కాదు దేవుని పిలిచేది, ఆయన చిత్తము చొప్పున జరిగించడానికే, ఆయన వాక్యం నెరవేర్చడానికే దేవుని పిలుస్తూ ఉన్నాడు. ఇదంతా ఈ లోకానికి సంబంధించిన విషయాలు కాదు. నిజమేనా? అవునండి. ఫస్ట్ నువ్వు దేవుని చిత్తం నెరవేరిస్తే తర్వాత దేవుడు నీ గురించి ఆలోచిస్తాడు. నిజమేనా? బైబిల్ ఏం చెప్తున్నది? మొట్టమొదటి నువ్వు నా రాజ్యాన్ని నీతిని మొట్టమొదటి వెతకమన్నాడు ఆయన. తర్వాత నీకేది కావాలో అవన్నీ కూడా నేను అనుగ్రహిస్తాను. అవునండి అని చెప్తూ ఉన్నాడు. ఆయన రాజ్యం నీతిని వెతకమనేది దేవుని పిలుపు. అవునండి. దేవుని మాట, దేవుని పిలుపు, దేవుని స్వరం, దానికి నువ్వు లోబడవలసిందే. దానికి నీవు మనందరము లోబడవలసిందే. హల్లెలూయ. అందరికీ దేవుని మాట అయి ఉన్నది. ఆమేన్. ఒక్కరి కోసం కాదు. ఎవరైతే దేవుని ఏర్పాట్లు చేయబడినారో, దేవుని చేత ఏర్పాటు చేయబడిన వారో వారందరికీ ఆ మాట వర్తిస్తున్నది. ఎందుకంటే వారు దేవుని ఏర్పాట్లో ఉన్నారు, వారు ఆయన స్వరూపంలోకి వస్తున్నారు. అవునండి. వారు దేవుని చేత ముందుగా నిర్ణయించబడి ఉన్నారు. ఆమేన్. హల్లెలూయ. దేవుడు వారిని పిలిచాడు. ఎవరిని పిలిచినో వారిని నీతిమంతులుగా తీర్చబడినారు. వాళ్ళు అయ్యా మీరు నీతిమంతులేనా? ఎంతమంది నీతిమంతులు ఉన్నారు ఇక్కడ? కరెక్ట్గా చెప్పాలా, జీవితంలో లేకపోతే చెప్పకండి. హల్లెలూయ. బైబిల్ చెప్తున్నది. ఏం చెప్తున్నాడు ఆయన? ఆ మాట చూడండి దయచేసి. 30వ వచనం. ఎవరిని ముందుగా నిర్ణయించనో వారిని పిలిచిన ముందు నిర్ణయంలో నీవు కనుక ఉన్నట్లయితే దేవుడు నిన్ను కూడా పిలిచాడు ఆయన. అవునండి. పిలిచిన తర్వాత ఏమన్నాడు? ఎవరిని పిలిచనో ఆ పిలుపులో నీవు ఉన్నట్లయితే దేవుడు నిన్ను కూడా నీతిమంతురాలిగా తీర్చాడు ఆయన. నమ్ముతున్నారా? అందులో నీవు ఉన్నావా? ఎంతమంది ఉన్నారు? వాస్తవం చెప్పండి. హల్లెలూయ. దేవుడు నిన్ను పిలిచినట్లయితే ఆ పిలుపులో నీతిమంతుడు దేవుడు నిన్ను కూడా తీర్చాడు ఆయన. అవునండి. అంటే నువ్వేమై ఉన్నావు అంటే నీతిమంతునివి. నీవు కాదు, ఆయన ద్వారా ఆయన కుమార్తెగా నువ్వు చేయబడ్డావంటే ఎవరి ద్వారా? యేసుక్రీస్తు ద్వారా. ఆమేన్. చూడండి, ఎవరిని ముందుగా నిర్ణయించనో వారిని పిలిచను, ఎవరిని పిలిచనో వారిని నీతిమంతులుగా తీర్చను. తర్వాత ఎవరిని నీతిమంతులుగా తీర్చనో వారిని మహిమపరిచను.
వారికి అంతా కూడా దేవుని మహిమనే. చూడండి, వారిని మహిమపరిచాడు. మీరు మహిమపరచబడ్డారు, నిజమేనా? అంటే మరో మాట, అసలు లోకస్తులే కారదని మీరు ఒక మాటలు చెప్పొచ్చు. వాక్య ప్రకారంగా మీరు లోకస్తులు కానీ కారు. ఈ వాక్య ప్రకారంగా మీరు ఏమైనారు? మరి 30 వచ్చిన మనకు వర్తిస్తున్నట్లయితే నిజంగా మనం దేవుని చేత నిర్ణయించబడ్డాం, పిలువబడ్డాం, ఏర్పాటు చేయబడ్డాం, తర్వాత నీతిమంతులుగా తీర్చబడ్డాం, మహిమపరచబడ్డాం. చూడండి, అటువంటి గొప్ప ఆధిక్యత దేవుడు మనకిచ్చాడు. హల్లెలూయా. ఎప్పుడు ఇదంతా జరిగేదంటే మొట్టమొదటిగా దేవుడు నేను పిలిచినప్పుడు, ఆ పిలుపును బట్టి నువ్వు జీవిస్తే, పిలుపునకు లోబడి జీవిస్తే, ఆయన చెప్పింది కనుక చేసినట్లయితే, నువ్వు సాక్ష్యం నిలబడ్డట్లయితే ఇదంతా నీకు వర్తిస్తుంది. ఈ లోకములో యేసు ప్రభువును చూపెట్టేవారు ఆయన సాక్షులే. ఆమేన్. యేసు ప్రభు ఎక్కడో లేడు, ఆయన బిడ్డల లోపలే ఉన్నాడు. ఆయన బిడ్డలు నిజముగా ఆయన కోసం ఈ లోకంలో ఎవరైతే జీవిస్తున్నారో వారిలో నిజంగా యేసు ప్రభు కనిపించాలి. అవునండి, అటువంటి జీవితం వారు కలిగి ఉన్నప్పుడు వారిలో యేసు ప్రభు కనిపిస్తాడు. జీవితం ద్వారా వాళ్ళు చూస్తే వీరు నిజంగా దేవుని బిడ్డలు అన్నట్టుగా వాళ్ళు జీవిస్తారు. ఎందుకంటే వారు దేవుని ఏర్పాటులో ఉన్నారు. అందుకనే 29 వచ్చిన మాట్లాడుతుంది ప్రియులారా, ఆయన సారూప్యంలోకి వచ్చిన వాళ్ళు, ఆయన సారూప్యంలోకి వారు వచ్చారు, ఆయన స్వరూపంలోకి వచ్చారు. వచ్చేదానికే వాక్యం. ఆయన మాట్లాడేది స్వరూపంలోకి వచ్చేదానికే మాట్లాడుతున్నాడు. హల్లెలూయా. ఇంకా నా స్వరూపం కాదు, ఎప్పుడైతే నేను ముగిస్తాను నేను. హల్లెలూయా. దేవుడి స్వరూపంలోకి ఎప్పుడు వస్తామంటే జగత్తు పునాది వేయబడక ముందే దేవుడు నిర్ణయంలో ఉంటే, దేవుడు నిర్ణయించుకుంటే, దేవుడు పిలిస్తే, ఆ పిలుపునకు లోబడితే, దేవుని ఏర్పాటులో ఉంటే, ఏర్పాటుకు తగిన విధంగా జీవిస్తే, నూతన జన్మ పొందుకుంటే దేవుని స్వభావం నీకు వస్తుంది. అప్పటిదాకా రాదు. నూతన జన్మ పొందుకొని దేవుని స్వభావం ఎలా వస్తుంది? పరిశుద్ధాత్మ ఎందుకు వస్తుంది? పరిశుద్ధాత్మ ఎప్పుడు నీలోనికి వస్తాడు? ఎప్పుడు వస్తాడు దేవుడు నీలోనికి? మారు మనసు పొంది యేసుక్రీస్తు నామములో పాప క్షమాపణతో ప్రతివాడు యేసుక్రీస్తు నామములో బాప్తిస్మం అనే నూతన జన్మ పొందుకున్న ద్వారా పరిశుద్ధాత్మ నీలోనికి వచ్చి నివసిస్తాడు. ఎందుకోసము? తన రూపములోనికి నిన్ను మార్చుకున్న దానికే. ఆమేన్. తన స్వరూపంలోనికి వచ్చేదానికే ఆయన స్వభావం నీకు ఇస్తూ ఉన్నాడు. నీ స్వభావం పోతుంది ప్రియులారా. అందుకనే బైబిల్ ఒక మాట ఉంది ప్రియులారా, క్రీస్తు యేసును కలిగిన మనస్సు మీరు కలిగి ఉండండి. మీరంటే ఎవరు? ఆయన నిర్ణయంలో ఉన్నవాళ్ళు, ఆయన ఏర్పాట్లో ఉన్నవారు, ఆయన పిలుపుకు లోబడ్డవారు. వారందరూ ఏం చేస్తారు? క్రీస్తు యేసును మనసు, ఆయన మనసు వారు కలిగి ఉంటారు. వారి మనసు కాదు, ఆయన మనసు కలిగి ఉంటారు. ఆ జీవితమే అద్భుతంగా ఉంటుంది. ఆ జీవితమే సాక్షులు నిలబెడుతుంది. అటువంటి జీవితం మనం పొందుకోవాలి. మధ్యాహ్న సమయంలో దేవుని బిడ్డలారా వింటున్నారా? కనుక అబ్రహాం దేవుడు పిలిచాడు, ఏర్పాటు చేసుకున్నాడు, సాక్ష్యం నిలబెట్టుకున్నాడు. నిజమేనా? అందరినీ కూడా బైబిల్లో దేవుడు ఎంతమందిని పిలుచుకున్నాడో వారందరూ కూడా దేవుని ఏర్పాట్లో ఉన్నారు. వారందరూ దేవుడు సాక్ష్యం నిలబెట్టుకున్నాడు. అపోస్తలులు ఉన్నారు, అపోస్తలులను దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. అందుకనే వారు ఆయనకు సాక్షులు నిలబడ్డారు. అందులో కొంత అంతసాక్షులు కూడా ఉన్నారు. నిజమేనా? అందుకనే నీవుగా సాక్ష్యం ఉండలేవు. వింటున్నారా? నీవుగా ఏమాత్రము సాక్ష్యం ఉండలేవు. ఎప్పుడైతే దేవుడు పరిశుద్ధాత్మగా నీలోనికి వచ్చి నివాసం చేస్తాడో అప్పుడు మాత్రమే సాక్ష్యం నిలబడతావు. అంతవరకు సాక్ష్యం నిలబడలేవు. నీ తరంగా నీతోటి కాదు, అది నీ సొంతం నువ్వు చేయలేవు. అది దేవుని ఆత్మ వస్తేనే నువ్వు సాక్ష్యం ఉండగలుగుతావు. ఎవరికి? దేవుని కొరకు లోకంలో సాక్షి నిలబడతావు. దేవుని లోకంలో వెలుగుగా జీవిస్తావు. మీరు ఒక ఉప్పుగా జీవిస్తారు, ఒక సారం కలిగి జీవిస్తారు. చూడండి, అటువంటి జీవితం కావాలి. హల్లెలూయా.
అందుకనే దేవుని మాటకి లోబడి, దేవుని పిలుపునకు లోబడి నువ్వు జీవించినప్పుడు జీవితం అంతా దేవునికి ఇష్టంగా ఉంటుంది. అట్లా నువ్వు జీవిస్తే నిజంగా ఆ జీవితం ఎలా ఉంటుందంటే సాక్ష్యమైన జీవితం ఉంటుంది. దేవునికి సాక్ష్యం జీవించినప్పుడు అంత ఈజీ జీవితం కాదు అది. కష్టములతో కూడుకున్న జీవితము, శ్రమలతో కూడుకున్న జీవితము, బాధలు దుఃఖాలతో కూడుకున్న జీవితము, అయినప్పటికీ కూడా సంతోషంతో సాగిపోయే జీవితము. ఆ సంతోషం అది ఆత్మీయ సంతోషం, అది దేవుని కోసం నిలబడే సంతోషము. అటువంటి జీవితం నువ్వు కలిగి ఉంటావు. హల్లెలూయా. దేవుడు చెప్పింది చేస్తాడు, ఆశీర్వాదం ఇస్తాడు, నువ్వు అడిగింది ఇస్తాడు, నీ మనసులో ఆయన తెలుసుకుంటాడు. అబ్రహాము శారా జీవితంలో ఏ కొరత ఉన్నదో ఆ కొరత దేవుడు ఎరిగి ఉన్నాడు. నిజమేనా? ఎరిగి ఉన్న తర్వాత ఏం చెప్పాడు ఆయన? మీ వాగ్దానం చేస్తున్నాడు, మీకు అవసరం నేను ఇస్తానన్నాడు ఆయన. ఆశీర్వదించాడు, అడిగింది ఇచ్చాడు. చూడండి, ఇచ్చిన తర్వాత వారిని దీవించాడు. వారి ఎంత కష్టం వచ్చినా కానీ ఆయన కోసం వారు సాక్షి నిలబెట్టుకున్నాడు. నిజమేనా? అటువంటి జీవితం కావాలి ప్రియులారా. మధ్యాహ్న సమయంలో గమనించండి దేవుని బిడ్డలారా, మన జీవితం ఎటువంటిదో మీరు అర్థం చేసుకోండి. మీరు అంతలో కనబడి అంతలో మాయమైపో ఆవిరి వంటి వారే కదా అని బైబిల్ చెప్తున్నది. అటువంటిప్పుడు మరి దేవుని మాటకి దేవుడు నిన్ను పిలిస్తే ఆ పిలుపునకు తగినట్టుగా నువ్వు జీవించాలి. ఆ పిలుపునకు లోబడి జీవించాలి. నీ జీవితం ద్వారా దేవునికి మహిమకరంగా జీవిస్తావో అప్పుడు దేవుడు నిన్ను కూడా మహిమపరుచుకుంటాడు, నిన్ను ఆశీర్వదిస్తాడు. అని అన్నాడు, ఎవరిని పిలిచిన వాళ్ళు నీతిమంతులుగా తీర్చాడు, ఎవరిని నీతిమంతులుగా తీర్చాడు వారిని మహిమపరిచను. హల్లెలూయా. ఆ ఎవరు అంట, ఆ ఎవరన్న వారు ఎవరో అది నీకు తెలవాలా. ఎవరు వాళ్ళు? అవునండి, ప్రవక్త మాట అంటాడు, అర్థమవుతుందా? హల్లెలూయా. ఎత్తబాటు ఇప్పుడే జరిగితే ఆ ఒక్కడు ఎత్తబడ్డాడు అనుకో, ఆ ఒక్కడు నేనే అంటాడు ఆయన. ఆమేన్. హల్లెలూయా. ఆయన కోసం సిద్ధపడాలంటే ఆ సిద్ధపడలో ఒక్కరు నేనే మొదట్లో ఉంటానంటాడు ఆయన. అది రావాలా, నిజమేనా? ఆ ఒక్కటి నీకు రావాలా, అది నేను పొందుకున్నాను నమ్మాలి, అంతే. అర్థమవుతుందా? ప్రతీది నువ్వు పొందుకున్నావని నమ్మాలా. బైబిల్ చెప్పేది అది. విశ్వాసం అనేది మీరు అడుగుతున్న వాటిని ఎల్లను కూడా పొంది ఉన్నాను నమ్మి ఉండమని చెప్తున్నాడు ఆయన. అంతే కదా, అబ్రాహాం చేసింది అదే కదండి. అబ్రాహాం జీవితంలో కుమారుడు లేకముందే ఉన్నట్టుగా జీవించాడు. సరేనా? అన్ని డ్రెస్ కొనుక్కున్నాడా, ఉన్నట్టుగానే జీవించాడు. లోకానికి చాలా విరుద్ధంగా ఉంటుంది. మరి అంటే విశ్వాసం లోకానికి విరుద్ధంగానే ఉంటుంది. ఎందుకంటే లేనివి ఉన్నవని నమ్మేదానికి విశ్వాసం, అదేనండి కావాల్సింది కదా. కనుక విశ్వాస జీవితంలో మనం ఎలా ఉండాలంటే అబ్రహాం సంతానంగా జీవించాలా. అబ్రహాం దేవుడు పిలిచాడు, పిలుపును లోబడి జీవించాడు, ఆశీర్వదించబడ్డాడు. దేవుడు అద్భుత కార్యం ఆయన చూశాడు, అద్భుత కార్యాన్ని పొందుకున్నాడు. ఆయన జీవించిన కాలం అంతా కూడా చూడండి ఒక సాక్ష్యమైన జీవితం. యోబు కూడా దేవునికి సాక్ష్యం నిలబడలేదా? ఆమేన్. హల్లెలూయా. నమ్మకమైన సాక్ష్యం నిలబడ్డాడు. మరి మనం ఎట్లా జీవించాలా? దేవుని మనం నమ్ముతున్నాం, మనల్ని దేవుడు నమ్మాలా. యోబు నమ్మినట్టే మనల్ని కూడా దేవుడు నమ్మాలా. అటువంటి జీవితము, అటువంటి సాక్ష్యం మనం కలిగి ఉండాలి. నిజమేనా? ఈ దినాల్లో పిల్లరా ఆఖరి గడియలో మనం జీవిస్తున్నాం కనుక ఈ కాలం వర్తమానం మనం నమ్ముతూ ఉన్నాం, ఈ గడియ ప్రవక్త మనం నమ్ముతున్నాం. ఆ వర్తమానం బైబిల్లో ఉన్న మర్మములన్నీ కూడా బయలుపరచబడని నమ్ముతున్నాం. అవన్నీ మన కోసమే నమ్ముతున్నాం. మీకు తెలుసా, అవన్నీ ఎవరి కోసమో కాదు, ఏర్పాటు చేయబడిన వారి కోసమే. బైబిల్లో ఉన్న ప్రతి మర్మం కూడా ఎవరికి బోధపరచబడి తెలియపరచబడిందంటే ఏర్పాటు చేయబడిన వారికి మాత్రమే అది
ప్రత్యక్షత కలిగి ఉన్నారు వాళ్ళు మాత్రమే. అందరి కోసం ప్రత్యక్షత లేదు. హల్లెలూయా. వారే ఆయన కోసం నిలబడతారు, వారే సాక్షులుగా జీవిస్తారు. అటువంటి జీవితం మనకు కావాలా? అంటున్నారా? హల్లెలూయా, హల్లెలూయా. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇదే మన జీవితంలో ఆఖరి సమయం కావచ్చు. అట్లా మనం నమ్మాలా. రేపు అనేది మనం చూడకముందే ఇప్పుడే ఆయనకి మనకు ఇష్టంగా జీవించాలా. అది బైబిల్ చెప్పేది. నమ్ముతున్నారా? నేడే నేడే అని చెప్తున్నాడు ఆయన. నేడే రక్షణ దినము, నేడే ఆయనకి ఇష్టపడే జీవితము, నేడే ఆయనకి ఇష్టంగా జీవించే దినము, నేడే ఆయన చిత్తాన్ని నెరవేర్చే దినము. రేపు కాదు, రేపు కాదు, అన్నీ నేడే. ఎందుకంటే రేపు అనేది మనకు తెలియదు. దేవుని చిత్తం మీద రేపటి మనం చూడగలుగుతాం. నిజమేనా? నమ్ముతున్నారా? బైబిల్ మాట ఇది. బైబిల్ ఒక మాట ఉంది, రేపేమి సంభవించును మీకు తెలియదు. రేపని మనం చూస్తున్నామంటే అది దేవుని కృప, దేవుని ప్రేమ, దేవుని చిత్తము. మీ చిత్తం అయితే ప్రభువా మరొక దినాన్ని ఇక్కడ కూడుకుంటాం. చాలా సందర్భాల్లో ప్రవక్త ఉంటాడు, ప్రభువా మీ చిత్తం అయితే మరొకసారి మేము ఈ రీతి కూడుకుంటాం. ఆమేన్, హల్లెలూయా. మరొకసారి మేము స్తుతిస్తాం, మరొకసారి ఆరాధిస్తాం. అందుకనే అది ఎట్లా ఉండాలంటే ఈ దినమే, ఈ గడిలోనే మనం దేవునికి ఇష్టంగా జీవించడానికి సిద్ధంగా ఉండాలా, సాక్షిగా జీవించడానికి సిద్ధంగా ఉండాలి. అదే దేవునితో మాట్లాడుతున్నాడు మధ్యాహ్న సమయంలో. హల్లెలూయా. దేవుడు తన మాటలు దీవించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. అందరం లేచి నిలబడదాం. థ్యాంక్ యూ జీసస్.